ఇంకా వీడిని తీయడం పెద్ద విషయం ఉండదులే. మీరు ఏబిడి కాదు కదా, నితీష్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారేమో అని. అరే నితీష్ రెడ్డికి ఇప్పుడే ఇవ్వరు. విరాట్ కోహ్లీ 150 స్ట్రైక్ రేట్ కొడితే వాడిని సావగొట్టారు. వచ్చేసాం గైస్. ఇవాళ మనం డిస్కస్ చేసే మ్యాచ్ సిఎస్కే వర్సెస్ ముంబై. సో ఒకరేమో 5 కప్పులు గెలిచారు, ఇంకోరేమో 6 కప్పులు గెలిచారు. వీళ్ళు ఎప్పుడు ఫైనల్స్ లో వీళ్ళ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మరి రేపు వాంకడేలో వాళ్ళ మ్యాచ్ ఎలా ఉంటుందో చూద్దాం. సో నేను కొన్ని పాత మ్యాచ్ స్టాట్స్ కొన్ని తెచ్చాను. ఓకే, సో ఇది ప్రెసెంట్ పాయింట్స్ టేబుల్. సో సిఎస్కే 3rd పొజిషన్ అండ్ ముంబై 7th. కాకపోతే ఈసారి మ్యాచ్ విన్ అయితే మేబీ వాళ్ళు ఈక్వల్ అయిపోతారేమో అని నా ఫీలింగ్. రన్ రేట్ లో ఈక్వల్ అవ్వర్లే కానీ బట్ స్టిల్ పాయింట్స్ వైజ్ సేమ్ అవుతారు. రన్ రేట్ లో నువ్వు ముంబై అవ్వదంటున్నావా? ముంబైకి రన్ రేట్ లేదు కదా. వాళ్ళు మన 234 కొట్టారు కదా, అయినా అవ్వలేదు వాళ్ళది. సిఎస్కే కన్సిస్టెంట్ గా గెలుస్తుంది కదా. సో గోయింగ్ టు లాస్ట్ మ్యాచ్ జస్ట్ ఒకసారి రీక్యాప్ వేసుకుందాం ఈచ్ టీమ్ది. సో లాస్ట్ మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ మీద గుడ్ థింగ్ దట్ హ్యాపెన్ ఫర్ సిఎస్కే ఏంటంటే గైక్వాడ్ ఫామ్లోకి వచ్చాడు, డుబే యాజ్ యూజువల్. మిచ్చల్ ఏదో కొంత ఫామ్లోకి వచ్చాడు, బౌలింగ్ కొంచెం ఇంప్రూవ్ అయింది వాళ్ళది. కాదు మరి విరాట్ కోహ్లీ 150 స్ట్రైక్ రేట్ కొడితే వాడిని సావగొట్టారు. గైక్వాడ్ ఏమో అక్కడ 110, 120 స్ట్రైక్ రేట్ తో కొట్టున్నాడు. హీ ప్లేడ్ ది గేమ్ అని అంటారు. ఇంకా అప్పుడు హీ ప్లేడ్ అకార్డింగ్ టు ది చేసింగ్ అంటారు. నాకు తెలిసి వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ బౌలింగ్ యాక్చువల్ గా. దేశ్ పాండే కొంచెం బెటర్ బౌలింగ్ వేసాడు ఈసారి కంపేర్ టు ఆల్ ద ప్రీవియస్. ఏమో స్కోర్ కార్డ్ మీద అయితే 3 for 33 అని చూపిస్తుంది. స్కోర్ కార్డ్ మీద కాదు. జడేజా అప్పటికి 3 వికెట్లు తీసేసిండు మెయిన్వి. సో దేశ్ పాండే ఆ 3 వికెట్లు ఎవరివి తీసిండా అన్నట్టు. అండ్ జస్ట్ మూవింగ్ ఆన్ టు ది అట్లీస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏమీ అవ్వాలి అని ప్రెసెంట్ అయితే రచన్ మళ్ళీ 20s 30s లో అవుట్ అయిపోతున్నాడు. మిడిల్ ఆర్డర్ స్టిల్ వాళ్ళది నాట్ డిపెండెంట్. డారెల్ ఏం నాకు తెలిసి ఎక్స్ప్లాయిట్ చేసినారు అందరూ. వీక్నెస్ ఏంటంటే వాడికి ఎక్కువ స్వింగ్ చేస్తున్నప్పుడు వాడి ఆర్క్ లో రావట్లేదంటే వాడు కొట్టలేకపోతున్నాడు. ఎడ్జెస్ తీసుకుంటున్నాయి అవుట్ స్వింగ్ అయినప్పుడు. అదొకటి ఎక్స్ప్లాయిట్ చేసినారు అందరూ. డారెన్ మిచెల్ స్టార్టింగ్ గేమ్స్ లో ఏ కాన్ఫిడెన్స్ ఇచ్చిండో ఆ కాన్ఫిడెన్స్ తో మళ్ళీ ఆడట్లేదు. బట్ నెవర్ నో, వాడు ఎప్పుడైనా ఆడిండంటే గేమ్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. వాడిది ఒకటి చెప్పలేం కానీ బట్ వాళ్ళకి ఓపెనింగ్ అయితే నాకు తెలిసి డెవన్ కాన్వాయ్ ఉంటేనే వాళ్ళకి స్ట్రాంగ్ ఉంటది. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ప్లేయర్, వాళ్ళకి మంచి స్టార్ట్ ఇస్తాడు యాక్చువల్ గా. మేబీ ఛాన్స్ ఇవ్వచ్చేమో డివన్ కాన్వాయ్ కి. కాకపోతే రేపైతే ముంబైలో కదా, సో మేబీ రచిన్ కి ఇంకొక గేమ్ ఆడడానికి ఇస్తారేమో. నేనేమనుకుంటున్నానంటే నాకు తెలిసి రచిన్ వల్లనే గైక్వాడ్ ప్రెషర్ లోకి వెళ్తున్నాడేమో అనుకుంటున్నా. అందుకనే వాడు ఆడలేకపోతున్నాడేమో మేబీ. అంటే వాడికి ఓకే మనకి కాన్వాయ్ ఉంటే వాడు ఫ్రీగా ఆడేసుకుంటాడు. బట్ రచిన్ లేడు కాబట్టి నేనే అది ఆడాలి, మ్యాచ్ ముందు తీసుకెళ్లాలన్నట్టు ఆడుతున్నాడేమో అనిపిస్తుంది. కాన్వాయ్ అంటే అన్నున్నాడు అని నేను ఆడుకుంటా. అండ్ దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ ది మిడిల్ ఆర్డర్ కూడా. లైక్ రహానే ఆ 1 down 2 down లోని పెద్ద లేడు. అండ్ రిజ్వీ జడేజా కూడా లాస్ట్ ఓవర్స్ లో పెద్ద హిట్టింగ్ చేయట్లేదు. అండ్ కమింగ్ టు దర్ బౌలర్స్ కూడా ఇప్పుడు చేస్తే లైక్ బౌలర్స్ దే ఆర్ గోయింగ్ ఆన్ చేంజింగ్. ఒక సెట్ ఇది లేదు. శుభం దుబే వాళ్ళకి చాలా ఒక 2 games సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించేసిండు. వాడు అవుట్ అయి ఉంటే అప్పుడు వాళ్ళ లోవర్ మిడిల్ ఆర్డర్ టెస్ట్ చేయొచ్చు. రిజ్వీ ఒక్క గేమ్ ఆడిండు అంతే, అది కూడా జస్ట్ 1 ball ఆడిండు అంతే. జడేజా ఆబ్వియస్ గా వాడు ఆడుతున్నాడు బానే. జడేజా బ్యాటింగ్ ఏం పెద్ద ఆడట్లేదు కదా. బ్యాటింగ్ కావాలని చాలా ట్రాల్స్ కూడా వస్తున్నాయి, కావాలని అవుట్ చేయట్లేదు వాడిని. అవుట్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళు కొడతారు. వాడైతే అట్లీస్ట్ ఒక 5 overs ఆడతాడు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 110. ఏమో నాకైతే అనిపించలేదు జడేజా స్ట్రగ్లింగ్ అన్నట్టు ఇప్పుడు వరకు అయితే. వాడికి ఎప్పుడు రైట్ ఆఫ్ చేయలేరు కానీ జడేజాకి వాడు ఎప్పుడు ఫామ్ లో ఉన్నట్టే ఆడుతున్నాడు. ఇద్దరు బౌలింగ్ ఉండని ఫీల్డింగ్ ఉండని.
జడేజా ఏదో ఒక డిపార్ట్మెంట్ లో పక్క ప్రూవ్ చేస్తాడు. ఐ మీన్ ఒక దాంట్లో ఫెయిల్ అయినా మిగతా వాళ్ళు అట్లా కాదు కదా. ఇప్పుడు దుబే గానీ, రిజ్వీ, రహానే వీళ్ళ ముగ్గురు ఏంటంటే ఓన్లీ ఇది బ్యాటింగ్. జస్ట్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ ఒకటే. లైక్ ఇప్పుడు హిట్టర్స్ ఇప్పుడు అక్కడ చూడు, షెపర్డ్ కానీ టిమ్ డేవిడ్ ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ముంబై ఇండియన్స్ కి. వీళ్ళకి Next. దుబే తప్పితే అలాంటి ప్లేయర్లు ఎవరు లేరు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు రింకు అండ్ రసల్ ఇద్దరు ఉన్నారు. అట్లీస్ట్ ఎవ్రీ టీమ్ కి ఒక ఇద్దరు పెద్ద వాళ్ళు. వీళ్ళకి అంటే డుబే అండ్ ధోని అనుకోవాలి, బట్ వద్దులే, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకోటి సో మూవింగ్ ఆన్ టు ముంబై అండ్ స్క్వాడ్. అప్పుడు బౌలర్స్ గురించి డీప్ డిస్కషన్ చేద్దాం. వెయిట్ చేస్తున్నా వీడు ముంబై పెట్టిండా లేదా అనేసి. పెట్టలేదంటే ఇచ్చి పడుతుండే నీకు. ఉన్నది. సో లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ సేమ్ లైక్ ఆర్సీబీ 196 స్ట్రగల్డ్ ఇన్ దర్ బ్యాటింగ్. బట్ ముంబై ఇండియన్స్ మరి చిన్నపిల్లలు KCB కాలేజ్ చేసి పంపించింది వాళ్ళకి. కాలేజ్ పిల్లలతో ఆడినట్లు ఆడింది. వన్ Yeah, గుడ్ థింగ్ నాకు- ఫర్ ది T20 వరల్డ్ కప్ కూడా ఏంటంటే కిషన్ కమింగ్ ఇన్ టు ఫామ్, సూర్యకుమార్ కమింగ్ టు ఫామ్, రోహిత్ as Yeah, usual. వాళ్ళకి మెయిన్ ఏంటంటే వాళ్ళకి సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లోకి వచ్చాడు. యాక్చువల్ ఇషాన్ కిషన్ కంటే కూడా నీకు సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ వాళ్ళ గేమ్ ని తీసేసింది పక్కకి. నీకు Yeah. ఇషాన్ కిషన్ అంటే కూడా అండ్ సూర్యకుమార్ యాదవ్ కూడా ఆడింది ఒక్క ఓవర్, వాడికి చాలా లూజ్ బాల్స్ వేసినారు. వాడు దాంట్లో సిక్సెస్ కొట్టినాడు. ఇంకా అప్పుడు ఇంకా అయిపోయింది వాడిది. కాకపోతే రేపు మ్యాచ్అప్స్ టు లుక్అవుట్ ఫర్ అంటే నాకు అనిపిస్తుంది బుమ్రా, శివం దుబే. అండ్ ఇంకోటి ఏంటంటే పాండ్యా ఆల్సో హిట్ 21 of 6 balls, which is another good thing. పాండ్యా మేబీ ఐ థింక్ పాండ్యా అన్ని మ్యాచ్లు ఆ పొజిషన్ లో దిగి ఆడుతున్నాడు. అంటే వాడు మ్యాచ్ ఇప్పుడు ప్రెషర్ లో ఉన్నప్పుడు బాల్ టు బాల్, ఐ మీన్ స్ట్రైక్ రేట్ కొంచెం ఓకేగా ఆడుతున్నాడు. అండ్ ప్రెషర్ లేనప్పుడు ఒకలాగా ఆడుతున్నాడు. పాండ్యా అయితే నాకైతే పర్ఫార్మెన్స్ అయితే బ్యాటింగ్ లో అయితే పర్ఫార్మెన్స్ ఉంది వాడిది. బౌలింగ్ లో అంత ఇంపాక్ట్ చూపించట్లేదు కానీ బ్యాటింగ్ లో అయితే ఉంది. పాండ్యా నేను ఎందుకు అట్లా చెప్తున్నానంటే యాక్చువల్ గా మనకి T20 వరల్డ్ కప్ కి అదే దాన్ని ఇప్పుడు ఎంఐ ఇట్లా సపరేట్ టీమ్స్ కాకపోయినా పాండ్యా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మనకి T20 వరల్డ్ కప్ లో ఆ స్పాట్. ఒక 2 So- ఓవర్స్ మళ్ళీ బ్యాటింగ్, ఆ ఇంపాక్ట్ Yeah. డిఫరెంట్ ఉంటది. అండ్ ఆ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు టీమ్ లో. నాకైతే ఒక సెల్ఫిష్ హోప్ ఉంది. మేబీ పాండే ఐపీఎల్ మొత్తంలోని ఇంజర్ కానీ లేకపోతే మొత్తం ఇదైపోతే నితీష్ రెడ్డికి ఛాన్స్ ఇస్తారేమో అని. అరే నితీష్ రెడ్డికి ఇప్పుడే ఇవ్వరు. అరే ఇప్పుడే లైక్ ఇవ్వరు లైక్ chance. రీప్లేస్మెంట్ ఇంకా ఎవరున్నా చెప్పు, ఎంటైర్ ఐపీఎల్స్ నితీష్ అన్నిటిలోని. రెడ్డి లైక్ టు లైక్ రిప్లేస్మెంట్ పక్కన పెట్టేసాయి. అలా అయితే శివం దుబాయ్కి తెస్తారు వాడు వాళ్ళు. Yeah, బౌలింగ్ అది. లేదు కదా. ఇప్పుడు పాండే దుబే వేసాడు 2 వేస్తాడు overs కదా. 3 overs. అరే దుబే బౌలింగ్ వేస్తే అక్కడ నితీష్ కొడితే మన రెడ్డి ఇంట్లో మరి- పడుతుంది. నితీష్ రెడ్డి మరి మొన్న ఒక్క మ్యాచ్ లో వేసిండు. వాడు కన్సిస్టెంట్ గా వేసినట్టు మీకు అనిపించిందా? అంటే వాడు స్పీడ్ mid-age కంపారిటివ్లీ కన్విన్సింగ్ అని అనిపించిందా pace. వాడు వరల్డ్ కప్ లో వేసేలాగా? పేస్ ఓకే గానీ నాకు తెలిసి పాండ్యా వేసినట్టు స్వింగ్ అయితే వేయట్లేడు. పాండ్యా న్యూ బాల్ తో స్వింగ్ వేస్తాడు. స్టిల్ లాంగ్ వే పాండ్యా. యా ఆఫ్ కోర్స్ అంతా పాండ్యాతోనే తీసేద్దాం. ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ కాదు. పాండ్యాలో మేబీ 50% ఉంటాడేమో, Yeah. బట్ స్టిల్ అదే వాడు ఇంకా అప్పుడే 50%. అప్పుడే ఛాన్స్ ఇవ్వరు. ఛాన్స్ అయితే ఇవ్వరు ఇప్పుడే. నాకు తెలిసి ఇంకొక 1 year అయిపోయి వాడు ప్రూవ్ చేసుకుంటే, బేసిక్ గా వాడు ఈ ఐపీఎల్ లో ఫుల్ పర్ఫామ్ చేసి ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ నాకు తెలిసి నెక్స్ట్ వరల్డ్ కప్ తర్వాత టీమ్ లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయేమో. నెక్స్ట్ వరల్డ్ కప్ కి వాడు రావాలంటే, ఈ వరల్డ్ కప్ పక్కా రాడు. నెక్స్ట్ వరల్డ్ కప్ కి రావాలంటే వాడి స్టాండ్ ని ఒక 1 year ప్రూవ్ చేసుకోవాలి వాడు. లేదంటే కష్టం. ఒక ఐపీఎల్ మొత్తము వాడు సింగిల్ హ్యాండెడ్ గా గెలిపిస్తున్నట్టు చూపియాలి. ఎందుకంటే వెంకటేష్ అయ్యర్ కి ఛాన్స్ వచ్చింది అట్లనే. ఎందుకంటే వాడు బౌలింగ్ వేసినుండే 2021 అనుకుంటా, 2021 Yeah. ఐపీఎల్ ఆర్ సంథింగ్. వాడు బౌలింగ్ వేసినుండే అండ్ బ్యాటింగ్ కూడా పర్ఫామ్ చేసిండు. అప్పుడు వాడికి ఒక ఆల్రౌండర్, బ్యాటింగ్ ఆల్రౌండర్ అన్నట్టు ఉన్నాడు, మీడియం పేసర్ ఉన్నాడు అనేసి వాడికి రికగ్నిషన్ వచ్చింది. నితీష్ రెడ్డికి అట్లా రావాలంటే ఇట్ టేక్స్ టైమ్. ఇట్స్ స్టిల్ అవును. టూ న్యూ. అండ్ వన్ Yeah, గుడ్ థింగ్ okay. ఫర్ ముంబై ఇండియన్స్ ఇస్ లైక్ పవర్ ప్లేలోని దే హిట్ 72 runs with 0 wickets. సో 12 run rate లోని బొకాడియా బౌలింగ్ వేస్తున్నారు ఆర్సీబీ వాళ్ళు, కానీ 72 runs. అలా అంటాం. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ఇంప్రూవ్మెంట్స్ నీడెడ్, రోహిత్ మళ్ళీ 30-40s లోనే అవుట్ అయిపోతున్నాడు. మిడిల్ ఆర్డర్ వీళ్ళది ఇంకా స్ట్రెంత్ చూడలేదు అదర్ దెన్ షెపర్డ్. అండ్ బౌలింగ్
బోత్ ది ఫారిన్ ఇంకా ఆర్ గోయింగ్ ఫర్ రన్స్. 40 ఒకటి వెళ్ళాడు మొన్న, ఇంకా ఈడు 30కి వెళ్ళాడు. అండ్ హార్దిక్ 1 ఓవర్ అంటే వేసాడు. మొన్న హై స్కోరింగ్ గేమ్ కూడా ఉండే. అండ్ ఆబ్వియస్ గా వాంఖడేలో హై స్కోరింగ్ మ్యాచెస్ ఉంటాయి మోస్ట్ లైక్లీ. అండ్ రేపు కూడా అదే చూడాలి. అండ్ సిఎస్కేకేమో నాకేమనిపిస్తుంది స్లో పిచెస్ మీద కంఫర్ట్ ఉంటది సిఎస్కేకి. వీళ్ళేమో రేపు పేస్ పిచ్చే పెడతారు. పేస్ ఇన్ ద సెన్స్ స్లో పిచ్ పెట్టారేమో మోస్ట్లీ. నాకేమనిపించింది అంటే లాస్ట్ మ్యాచ్ వాళ్ళు రోహిత్ మీద బాగా గ్రౌండ్ వర్క్ చేసి వచ్చారు, అందుకని వాడు ఆడలేకపోయాడు. కాకపోతే ఈశాన్ కిషన్, సూర్యకుమార్ అది అవుట్ ఆఫ్ సిలబస్ లాగా వచ్చి కొట్టేశారు. నాకెందుకో వాళ్ళ బౌలింగ్ కూడా అసలు కన్విన్సింగ్ అనిపించలేదు ఆర్సీబీది. సో ఇన్ కేస్ ఆర్సీబీ సబ్స్క్రైబర్స్, ఆర్సీబీ వ్యూవర్స్, మన తెలుగు వాళ్ళు ఉంటే లెట్స్ రైజ్ అవర్ స్టాండర్డ్స్ అండ్ సపోర్ట్ ఎస్ఆర్ఎస్ దిస్ టైం. ఆర్సీబీ స్టీవ్ ఐ ఇస్ డోంట్ సీ. ఆర్సీపీ పెద్ద ఫ్యాన్, సో వాడు చాలా డిసప్పాయింటెడ్ ఉన్నాడు ఈ అంటే సీజన్. అట్లీస్ట్ క్రికెట్ ఇష్టము ఫాలో అవుతారు అంటే వి షుడ్ రైజ్ అవర్ స్టాండర్డ్స్. ఆర్సీబీ కంటే అండ్ ఎస్ఆర్హెచ్ ఎక్కువ బిఫోర్ పర్ఫామ్ వి చేస్తుంది. మూవ్ ఆన్ టు ద స్క్వాడ్, ఇది వన్ లాస్ట్ థాట్స్ లైక్ ఫస్ట్ టు స్టీవ్. సో మొన్నటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ ది ఎక్కువ కన్సిడర్ చేయకూడదా బికాస్ ఆఫ్ ఆర్సీబీ? అండ్ వాట్ షుడ్ ముంబై ఇండియన్స్ డూ ఫర్ టు విన్ ఓవర్ సిఎస్కే? క్విక్ గా ఒక 2 lines లో చెప్పు, దెన్ విల్ మూవ్ టు మైక్. ముంబై ఇండియన్స్ టు విన్ ఓవర్ సిఎస్కే, ఆబ్వియస్ గా బుమ్రా పర్ఫామ్ చేయాలి. బుమ్రాకి 2 overs ఇవ్వాలి స్టార్టింగ్ లో. అండ్ వెన్ ఎవర్ దే నీడ్ ఎ వికెట్ బుమ్రాకి తీయాలి. అండ్ ఇంకోటేమో మొన్న పర్ఫామ్ చేసినట్టు బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఉంటే కానీ విన్ అవ్వరు సిఎస్కే మీద. అండ్ మైక్? నేను మెయిన్ ఏంటంటే వాళ్ళకి మెయిన్ డిఫరెన్స్ బూమ్రానే చేస్తాడు, ఎందుకంటే వాళ్ళ మెయిన్ వికెట్స్ వాళ్ళకి నాకు తెలిసి సిఎస్కేకి ఫామ్ లో ఉండేదంటే దూబే ఒక్కడే, అంటే ఆ స్కోర్ అంతవరకు లాగేది. వాడిని ఒక్కడిని ఆపితే చాలు, వాడున్నప్పుడు బూమ్రా వేస్తే చాలు. అండ్ వీళ్ళ బ్యాటింగ్కి వస్తే సిఎస్కే బౌలర్స్ అందరూ స్లో బాల్స్ వేస్తారు. ఇప్పుడు ఈశాన్ కిషన్ గానీ, సూర్యకుమార్ యాదవ్ గానీ స్లో బాల్ వాళ్ళు ఎంత లాగబెట్టి కొట్టినా కూడా గ్రౌండ్ బయట పెట్టగలగాలి. అంటే ఆ స్లో బౌలింగ్ ఆడాలంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ లో టిమ్ డేవిడ్, షెపర్డ్ వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి సిఎస్కేకి మొత్తం అన్ని మ్యాచ్ల్లో లాస్ట్ లోనే స్కోర్ ఆగింది. ఫస్ట్ అంతా కొట్టించుకున్నారు, లాస్ట్ లో ఆగింది. ఇద్దరు ముస్తఫిజుర్ గానీ, దీపక్ చహార్ గానీ అండ్ దేశ్ పాండే గానీ వీళ్ళందరూ లాస్ట్ లో బాగా కంట్రోల్ చేశారు. అండ్ నా ప్రకారంగా అయితే లైక్ వాట్ యూ సెడ్ ఇస్ ట్రూ. యాదవ్ అండ్ కిషన్ అయితే లైక్ స్లో బౌలింగ్ మీద కొంచెం కష్టపడాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ ఫీల్ టిమ్ డేవిడ్కి దిస్ ఇస్ అ బిగ్ ఛాన్స్ టు షైన్. స్లో బౌలర్స్ని వాడు మిస్ హిట్ చేసిన లైక్ టిమ్ డేవిడ్ దీనికి వెళ్తుందేమో. షెపర్డ్ అండ్ టిమ్ డేవిడ్ వీరిద్దరిది లైక్ ఇట్ మైట్ గో. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే బుమ్రా, నాకు లైక్ నా ఒపీనియన్ అంటే బుమ్రా డజంట్ నీడ్ టు బాల్ ఇన్ ద ఫస్ట్ ఓవర్స్. లైక్ స్టీవ్ చెప్పినట్లు 2 overs స్టార్టింగ్లో కదా. నాకేమనిపిస్తుంటే స్టార్టింగ్లో డైరెల్ మిచెల్ వీళ్ళు రుతురాజ్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాగో పది హిట్టింగ్ చేయట్లేదు కాబట్టి బుమ్రాని అప్పుడు ఆపేసి లాస్ట్ తెచ్చుకుంటేనే బెటర్ అని. బట్ లెట్స్ సి. సిఎస్కేకి గేమ్ చేంజర్ బౌలింగ్ లో ఉంటే ముస్తఫిజురే ఉండాలి. వాడు ఎందుకంటే వాడు కట్టర్స్ వేయడు, వాడు టాప్ స్పిన్నర్స్ వేస్తాడు. సో ఆ బౌన్స్ ఫాస్ట్ బౌలింగ్ లో వికెట్స్ రావడానికి ఛాన్స్ ఉందంటే ముస్తఫిజుర్కే ఉన్నది ఎక్కువ. సో మరి స్క్వాడ్కి వెళ్దాము, ప్లేయింగ్ 11 డిసైడ్ చేసి ఫ్రమ్ దేర్ విల్ గో. ఓకే, సో మూవింగ్ టు ది స్క్వాడ్, ఫస్ట్ సిఎస్కేది. సో టాప్ టు బాటమ్ స్టార్ట్ చేద్దాము. ఓపెనర్స్ సేమ్. అరే ఇందాక కదా కాన్వే అనుకున్నాము, ఎవరా కాన్వేకి పెట్టుకోరు ఇప్పుడే పెట్టుకోరు. మేబీ వాళ్ళకి హోమ్ గేమ్ లో వాడికి ఛాన్స్ ఇస్తారేమో. అంటే 6 matches అయిపోయాయి కదా అని, లైక్ 50% అయిపోయింది కదా. కానీ రచిన్ ఓన్లీ 2 games ఆడలేదు కదా సరిగ్గా, వేరే వాడు ఆడాడు. అంటే ఇట్స్ నెవర్ గోయింగ్ బియాండ్ 30 కదా అని, 30-35 అంతే కొడుతున్నాడు. బట్ కాన్వే వచ్చేసాడా, బ్యాక్ వచ్చేసాడా అది తెలియదు. ఈవెన్ ఐ ఫీల్ ఓకే, ఐ అగ్రీ విత్ స్టీవ్ దట్ ఓపెనర్స్ సేమ్. ఇప్పుడు ఈ 1 down పొజిషన్ మొన్న రహానేని తోసి వెనకాల పెట్టారు. యాక్చువల్ గా రహానే టీమ్ లో ఉంటే 1 down రావాలి, లేదంటే వెనకాల వేస్ట్ రహానే. ఎందుకంటే డారెల్ మిచెల్ అన్న కొట్టగలుగుతాడేమో కానీ రహానే లాస్ట్ లో నాకు తెలిసి అయితే అంత పవర్ హిట్టింగ్ డారెల్ మిచెల్ చేసినంత పవర్ హిట్టింగ్ అయితే చేయలేడు. వాడు వెనక పెట్టి
పవర్ హిట్టింగ్ కోసం కాదేమో గానీ, ఆ రోజు గేమ్ సిట్యుయేషన్ అట్లా ఉండే. దే ప్లేడ్ ది సిట్యుయేషన్. కాకపోతే రేపు రహానే పక్కా 100% ఆడతాడు. 1 డౌన్‌లోనే వస్తాడు. ఎందుకంటే యాహ్! అది వాడి హోమ్ గ్రౌండ్ అది. ఓకే. ఓకే. ఆబ్వియస్‌గా వాడికి ఆడిపిస్తారు. మోస్ట్ లైక్లీ వాడికి వాంకడే డైమెన్షన్స్ అండ్ పిచ్ అవన్నీ ఎక్కువుంటాయి కాబట్టి హి అండ్ మైట్ నేను ప్లే వెల్. మొన్న మరి చూసింది మరి కరెక్ట్ ఇక్కడ కాదో తెలియదు కానీ లైక్ 70 మీటర్స్ 6 ఏమో వచ్చి సెకండ్ రోలో పడుతుందంట ఆడియన్స్లో. సో కొంచెం మొన్న ఒక గ్రౌండ్ డైమెన్షన్స్ కొన్ని డైమెన్షన్ ఒక సైడ్ తక్కువుండే. 55 మీటర్సే ఉండే ఒకటి. సో రహానేకి అలాంటి డైమెన్షన్స్ ఉంటే ఇట్ వుడ్ హెల్ప్. పెద్దదంటే యాహ్! మాత్రం డ్రైవ్స్ ఇంపాసిబుల్. డ్రైవ్స్ చేస్తాడు. సో నెక్స్ట్ డారెల్ డారెల్ మిచెల్ మిచెల్. అట్లానే ఉంటాడు. ఇంకా దూబే మోయిన్ అలీని రీప్లేస్ అని చేయడంటావా మోయిన్ అలీ? ఐ డోంట్ థింక్ ఇప్పుడు రీప్లేస్ చేయరనుకుంటున్నా. మొన్న కూడా వాళ్ళకి ఆప్షన్ లేక చేశారు రీప్లేస్ మోయిన్ అలీతో. యాహ్! కానీ అలా అంటావా? బ్యాటింగ్ లైనప్ ముంబై బ్యాటింగ్ లైనప్ గూడా అంతుంది గదా! సో, వీళ్ళు గూడా బ్యాటింగ్ లైనప్ పెట్టుకోవాలి. ఎందుకంటే కొట్టడం గట్టిగా కొడతారు కొడితే వాళ్ళు. కానీ సో ఎవరిని తీస్తారు? ఎవరిని రీప్లేస్ చేస్తారు? చేస్తే మోయిన్ అలీయే చేయాలి మిచెల్ని, ఇంకెవరు లేరు. లేదు ఆడిపిస్తారు. డారెల్ ఆడిపిస్తారా? మిచెల్‌కి ఆడిపిస్తారు. ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇంకా దుబే అనుకుంటారు. సో ఇంకా డిస్కషన్ దుబే. కూడా వేస్ట్. ఆ ధోనిని కిందకేస్తే జడేజా వస్తాడు నెక్స్ట్. మొన్నట రిజ్వీ ఆర్ రాదంటావు. జడేజా. మొన్న అంటే లాస్ట్ కాబట్టి వచ్చాడు. రిజ్వీ ఆర్ జడేజా వస్తారు. యాహ్! అండ్ రిజ్వీ ఆడతారంటారా? ఆడతాడు. ఇంకో ఆడతాడు. ఛాన్సెస్ ఇంకా వేరే ఆప్షన్ ఏదున్నది వేరే వాళ్ళు? బ్యాటింగ్ లో ఆప్షన్ అయితే కూడా లేదు కదా. అవినాష్ రావ్, అరవెల్లి ఉన్నారు. ఆల్రౌండర్ కావాలి అంటే నిషాంత్ సంధు అండ్ షేక్ రషీద్ యాక్చువల్లీ ఇదేంటి సబ్ కింద వచ్చాడు. బట్ ఐ థింక్ నోయింగ్ చెన్నై దే వోంట్ మేక్ ద చేంజ్. చెన్నై Yeah, అయ్యారు. మేబీ శార్దుల్ చెప్పలేం. శార్దుల్ కూడా ముంబై. ఎందుకంటే ముంబై ముంబై టీం కూడా. వాడికి శార్దుల్ అండ్ వీడు రిషాద్. దేశపాండే నాకు ఎక్కువ డిఫరెన్స్ అనిపియరు. దీపక్ చహర్ ని బ్యాక్ వేసుకుంటారేమో అనుకుంటున్నా శార్దుల్ బదులు. దీపక్ చహర్ వస్తాడు. నేను చూసుకోలేదు అసలు. దీపక్ చహర్ వస్తాడు కదా. బట్ శార్దుల్ ఇస్ ముంబై ప్లేయర్ కదా. అయితే దేశపాండే బదులు బౌలింగ్ శార్దుల్ కన్నా నీకు దీపక్ చహారే కొంచెం బెటర్ వాళ్ళకి ఆప్షన్ వాళ్ళకి. ఓకే ఒక దీపక్ చహర్ ఇక్కడ వేసుకున్నా నెక్స్ట్ దేశపాండే బదులు శార్దుల్ బెస్ట్ కదా నా ఫీలింగ్. కాకపోతే దేశపాండే పేస్ వేస్తాడు. శార్దుల్ పేస్ వేయలేడు. అంటే ఇప్పుడు పేస్ అవసరం ఉందనుకో అట్లీస్ట్ 140s టచ్ చేయాలనుకుంటే వాడికే యూజ్ చేయాలి. లేకపోతే వాళ్ళ దగ్గర అసలు అంటే ఎవరు 140 నేనేమనుకుంటున్నాను above అంటే వేయరు. ఇప్పుడు ముంబై ఇండియన్స్ మళ్ళీ 220, 230 కొట్టింది అనుకో, ఆర్ కొట్టే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అనుకో, శార్దుల్ ఇస్ అ బెటర్ బ్యాట్స్మెన్ కదా అని, దే కెన్ బ్యాట్ డీప్ అని. అసలు వాళ్ళ ప్లాన్ ఏముంటది అంటే ముందు వాళ్ళని 220 కొట్టకుండా ఆపడానికి ఛాన్స్ తీసుకుంటాడు వాడు. అంతేగాని బౌలర్ వేసుకోకుండా ఆల్రౌండర్ వేసుకొని కొట్టించుకొని అంత దూరం తీసుకురావడానికి అనుకుంటున్నాను. ఓకే, నౌ దెన్ మూవింగ్ ఆన్ టు తీక్షణ. సేమ్ ఉంటారా లేక శాంటనర్ ఎవరైనా? నేను పతిరానా తీసుకొని వస్తాడేమో అనుకుంటున్నా. పతిరానా ఇంపార్టెంట్. పతిరానా మరి స్పిన్నర్ ఎవరు ఉంటారు వీళ్ళకి? స్పిన్నర్ అవన్నీ పట్టించుకోవడం లేదు. అక్కడ మినిమం కావాల్సింది ముంబై ఆపడానికి పతిరానా అవసరం. తీక్షణ ఎంత ఆపుతాడు? బేసిక్ గా వాళ్ళకి పవర్ హిట్టర్లు ఉన్నారు లాస్ట్ లో. షెపర్డ్ వాడు నీకు తీక్షణ స్పిన్ వేసినా కొడతారు వాళ్ళు. సో యార్కర్ బాల్స్ అలాంటివి వేయడానికి మేబీ వైడ్ యార్కర్స్ అలాంటివి వేస్తే కొంచెం కంట్రోల్ అవుతుందేమో అనుకున్నా. స్పిన్నర్స్ ఉన్నారు కదా, జడేజా ఉన్నాడు, రచిన్ రవీంద్ర ఉన్నాడు. అంటే రచిన్ స్పిన్నర్ కన్సిడర్ చేస్తామని అనుకోలేదు. మొన్న బౌలింగ్ ఇచ్చినారు వాడికి 1 or 2 overs ఏదో వేసాడు కదా, బాగానే వేసాడు. వాడు వేస్తాడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ లో ఇంకా ఆబ్వియస్లీ ముస్తఫిజర్ అనుకుంటా. ముస్తఫిజర్ వాడికి బ్యాట్ పట్టుకోవడం కూడా రాదు కాబట్టి వాడిని సబ్స్టిట్యూట్ పెడతారు. సో అయితే నెక్స్ట్ కి ముంబైకి పోదామా అయితే? సో ఏదైనా లేకపోతే ముందు MVP. ఓకే, MVP రహానే. ఎందుకు ముంబై అనా? అండ్ ఎందుకో గ్రౌండ్ కరెక్ట్గా ఉంటుంది అండ్ వాడు వచ్చే పొజిషన్ కూడా వాడికి కరెక్ట్గా ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది. అంటే అటాకింగ్ బౌలర్స్ ఇప్పుడు బుమ్రా వాళ్ళు వేయరు వాడికి. సో వాడికి ఛాన్స్ ఉన్నది ఎక్సెల్ అవడానికి రేపు. మైక్ నువ్వు? నేను దూబే అనుకుంటున్నా.
అగేనా? అష్ ఓకే. షార్ట్ బౌండరీ కదా! అందుకని కొంచెం వీడు ఊపితే నువ్వే ఎళ్ళిపోతాయేమో అని. షార్ట్ బౌండరీ అంటున్నావు గానీ, బుమ్రా ఆడు కాళ్ళు బుమ్రా. విరగ్గొడతాడు. యాహ్! మొన్న నేను పతిరాన్ అనుకుంటున్నా. అతిరానానా? అరేయ్! అటు ఇటు కాకుండా నానబెట్టుకునేందుకు ముస్తఫిజర్ పెట్టుకున్నావు ఒక రకం. లేదు నాకెందుకో లైక్ రోహిత్ వీళ్ళందరినీ లైక్ కోర్స్ వీడు ఫైనల్లో వస్తాడు కానీ ఎందుకో రేపు సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరినీ వీడే తీస్తాడేమో అని. సరే ట్రై చెయ్యి. యా కొత్తదనం ఓకే అబ్బా. యా సో ఓకే దెన్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ముంబై ఇండియన్స్. ఓకే మళ్ళీ మరి టాప్ టు బాటమ్ వద్దామా? సో ఓపెనర్స్ యాహ్! సేమే చేంజెస్ కదా. ఏం అనిపియట్లేదు దీంట్లో కూడా. యాహ్! ముంబై టీమ్ మొత్తం మేబీ అంతా అట్లనే ఉంటది. నాకు తెలిసి వాళ్ళు టాక్టికల్‌గా ఆడాలి అనుకుంటే ఆకాష్ మెడ్వాల్ అంత పెర్ఫార్మ్ కూడా చేయట్లేదు కాబట్టి వాడి బదులు బ్యాట్స్‌మెన్ యేసుకుంటే బెటర్. హార్దిక్ పాండ్యా బౌలింగ్ యేసి. ఎందుకంటే హార్దిక్ పాండ్యా బౌలింగ్ యేస్తే వాడికి వీళ్ళ అవసరం ఉండదు. ఇంపాక్ట్ కానీ ప్లేయర్‌ని కూడా వాళ్ళు నెహాల్ ఎంతమంది వాడి బ్యాట్స్మెన్ అయినా లేదు లేదు పెట్టుకుంటారు అంటే వాడు బదులు వీడిని కానీ. ఎందుకు స్పెసిఫిక్గా వీడిని ఎందుకు పెట్టుకున్నారు అంటే వీడు లాస్ట్ ఇయర్ ముంబై పిచ్ మీద వెన్ దే ప్లేయింగ్ ఐపీఎల్ వీడు ఎక్కువ వికెట్స్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ 10 వికెట్స్ అంతా తీసుకున్నాడు అంట బేసిక్లీ హోమ్ గ్రౌండ్ దీనిపైన. అందుకే వీడిని వెతికి మరి ముంబై పిచ్చెస్ మీద వీడిని తెస్తున్నారు. బట్ వీడిని చూస్తే కానీ వాడు నాకేం పెద్ద టాప్ బౌలర్ లాగా లైక్ ఇంపాక్ట్‌ఫుల్‌గా పేస్ యా అనిపించాడు. నాకు ఏం కూడా కానీ కనిపించదు. ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే ఏయట్లే. కానీ నేను వాడు బౌలింగ్ నోటీస్ చేసిన కొన్ని బాల్స్ ఎట్లా అంటే స్కిడ్ అవుతాయి, కొన్ని కొంచెం డిఫరెంట్గా ఉన్నది వాడిది. జస్ట్ ఎక్స్ ఫ్యాక్టర్ అనుకోవాలి ఇంకా. ఎందుకంటే మొన్న వికెట్స్ కూడా వాడికి వచ్చినాయి ఆర్సీబీతోన ఎవరితోనో వికెట్స్ వచ్చినప్పుడు కూడా ఏదో టీంతో వికెట్స్ వచ్చినప్పుడు కూడా అట్లనే ఉండే. ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకొని అవుట్ అవ్వడము అలాంటివి. సో యా అది ఎక్స్ ఫ్యాక్టర్ వాడి కిస్మత్ అనుకుంటా బౌలింగ్ కంటే. అండ్ సెకండ్ యాహ్! చేంజ్ నేను అనుకోవడం ఎవరు అంటే నబీ మైట్ కమ్అట్ అనిపిస్తుంది. లైక్ దర్ ఇస్ నో పాయింట్ హ్యావింగ్ నబీ బదులు ఎవరైనా లైక్ ఎస్పెషలీ మిస్టరీ స్పిన్నర్ లాగా ఎవరైనా ఉంటే బెటర్ బికాస్ ధోని మిస్టరీ ఉన్నాడు వీళ్ళందరూ కదా అసలు. అంటే శ్రేయాస్ గోపాల్ మొన్న బౌలింగ్ మంచిగానే వేసిండు. హ్మ్. సో వాడికి పెట్టుకుంటారు. నబీ బదులు వీడున్నాడు కదా బ్రెవిస్. బ్రేవిస్ యాహ్! మేబీ. అంటావా? యా అంటే కాకపోతే బ్యాటింగ్ స్ట్రాంగ్ బ్రెవిస్ చేసుకుంటారంట హార్దిక్ మేబీ బౌలింగ్ వేసి. నబీ మేబీ నబీని ఇంపాక్ట్ ప్లేయర్ లా పెట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఇద్దరు బౌలర్ అన్నా తెచ్చుకునే ఆప్షన్ ఉంటది, లేదంటే బ్యాట్స్మెన్ అన్నా తెచ్చుకునే ఆప్షన్ ఉంటది. నాకెందుకో వీడు పక్కా ఆడతాడు, వీడిని కొడతారేమో సిఎస్కే అని అనిపిస్తుంది కానీ పెట్టుకుంటారు. పెట్టుకొని నేను అంటే ఇంపాక్ట్ ప్లేయర్ తేయడము 3 ఓవర్సీస్ ప్లేయర్స్ తోనే స్టార్ట్ చేస్తారు అని అనిపిస్తుంది నాకు. సో నువాన్ తుషారా ఇప్పుడు వాళ్ళు ఎవరికి లేదంటావా ఛాన్స్? రేపు ఉండదు. రేపు క్లాష్ ఆఫ్ టైటన్స్ కదా, ఇయ్యరేమో ఛాన్స్. సో కాదు సేమ్ నేను బ్రెవిస్‌ని పెట్టుకుంటే బ్రెవిస్‌ని ఎక్కడ పంపిస్తారు వాళ్ళు? అదేలే బ్రేవిస్ వాడిని కష్టం లేదు. బ్రేవిస్ అంటే ఇది ఇప్పుడు వాడు ఎలా అంటే రహానే టైప్ ఇన్నింగ్స్ అయితే కాదు కదా వాడిది. అంటే 1 డౌన్ లోనే పంపేయాలని కాదు. వాడు స్లాగింగ్ చేయగలుగుతాడు. సో ఇన్ కేస్ స్కోర్ ఏమైనా దగ్గర ఉన్నదనుకో ఈక్వేషన్, సో అట్లీస్ట్ ఇంపాక్ట్ ప్లేయర్ లాగా బ్రేవిస్ కి తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఇప్పుడు అంటే నబీని వాళ్ళ బ్యాటింగ్ పెట్టుకుంటే ఆల్రెడీ స్ట్రాంగే కదా. సో వై వుడ్ 234 కొట్టారు, తర్వాత 199 ఈజీగా చేస్తారు నీ ఎంవిపి ప్లేయర్ ఉన్నాడు కదా వాళ్ళ దగ్గర. పతిరానా. సో ఇక వాడు వచ్చి చేంజ్ చేసేస్తాడు అంటావా? ఇంకా వాడు అన్ని మందిని తీసేస్తే ఇంకా వీడిని తీయడం పెద్ద ఈ విషయం ఉండదులే. నా వీడు ఇంపాక్ట్ ఏబిడి ప్లేయర్ కాదు వాడు కదా. కదా. పీయూష్ చావ్లా రాడంటావా? నో వేయా. మేబీ ఇయరేమో. శ్రేయాస్ గోపాల్ మొన్న బాగానే వేసిండు అనిపించింది నాకు. నేను అనేది అది నబీ శ్రేయస్ గోపాల్ పొజిషన్ batting నబీ కూడా బాగా పొజిషన్ లో ఇదర్ లూక్వుడ్ ఆర్ పీయూష్ చావ్లా కానీ లేకపోతే నువాన్ తుషారా. ఐమ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ నబీ బీయింగ్ ఇన్ ద టీమ్. లైక్ వాట్ ఈస్ ఈ యాడింగ్ నాకు అర్థం కావట్లేదు. అదర్ దెన్ ద ఫస్ట్ ఓవర్ బౌలింగ్ ఈ మొత్తం టీమ్ కి లైక్ ఏం యాడ్ చేస్తున్నాడు అని. మొన్న కూడా ఒక ఓవర్ వేసాడు అంతే ఫస్ట్ ఓవర్. దాని తప్పించి ఇంకే ఫీల్డింగ్ లో యూ కాంట్ ఎక్స్పెక్ట్ బ్యాటింగ్ ఆడలేదు. షెపర్డ్ దగ్గర ఆగిపోతుంది వాళ్ళ బ్యాటింగ్. ఇంక దాని తర్వాత యూ కాంట్ ఎక్స్పెక్ట్ అదర్ 4 టు హిట్. నేను అందుకే అంటున్నా వాడికి బయట పెట్టేసి ఇండియన్ ప్లేయర్ కి లోపల పెట్టుకుంటారు. ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు కావాలో చూసుకుంటారు. ఇంకా ఇండియన్ Bowler ప్లేయర్ అంటే లోపల అర్జున్ ఆకాష్ టెండూల్కరా? ఆకాష్ మెడ్వాల్ లోపల పెట్టుకుంటారేమో అనుకుంటున్నాడు. ఆకాష్ నడ్వాల్ కి లోపల పెట్టుకుంటారు. 3 ఓవర్సీస్ ప్లేయర్స్ తోనే లోపలికి వెళ్తారు అని అంటున్నా ప్లేయింగ్ 11. ఇప్పుడు దే హ్యావ్ ఆప్షన్ either to bring in నబీ ఆర్ బ్రెవిస్ ఆర్ ఎనీవన్ ఏంది ఇంకా వాళ్ళే ఉన్నారు. లూక్వుడ్ ఛాన్స్ లేదంట. లూక్వుడ్ మేబీ లెఫ్ట్ ఆర్మ్ స్పీమర్. అవునా లెఫ్ట్ ఆర్మ్ సీమర్ వీళ్ళకి ఇంకెవరు ఉన్నారు లెఫ్ట్ ఆర్మ్?
అరే సిఎస్కే స్ట్రగుల్ అవుతుంది కదా లెఫ్ట్ ఆర్మ్ సీమర్. రచిన్ Maybe అలాగే Luku మొన్న స్ట్రగుల్ అయ్యాడు, రుతురాజు మొన్న అలాగే స్ట్రగుల్ అయ్యాడు. యా అలా అయితే లూకూడ్నే పెట్టుకుంటారేమో మేబీ. సో యూ థింక్ నబీ యా నేను Yeah. లూకుడ్ అనుకుంటున్నాను, ఎందుకంటే రచిన్ అప్పుడు లెఫ్ట్ ఆర్మర్స్ అందరితోని స్ట్రగుల్ అయ్యాడు. రచిన్ ఒక్కడి కోసం లుకుట్ కి ఆహా తెస్తారు. రుతురాజ్ కూడా కదా అప్పుడు ఆర్సీబీకి అగేన్స్ట్ ఏదో స్లిప్ లో క్యాచ్ అక్కడ ఇచ్చాడు కదా. వాడు ఆర్సీబీతో ఆడలేకపోయాడు, ఎస్ఆర్ఎస్ తో కూడా ఆడలేకపోయాడు కదా. యా ఇద్దరికి అప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ వేసారు ఆడికి, నటరాజన్ అండ్ 7 ఏదో ఒకటి చేసి మళ్ళీ ముంబై స్ట్రాంగ్ టీం అయిపోయింది చూసినారా. లాస్ట్ టైం కి ఈ టైం కి డిఫరెన్స్ ఏంది అంటే హార్దిక్ పాండ్యా, రొమారియో షెపర్డ్. యాక్చువల్ గా వాళ్ళు హార్దిక్ పాండ్యా వచ్చినందుకు చాలా మంది ముంబై ఫ్యాన్స్ అందరూ బ్యాడ్ ఫీల్ అవుతారు, కానీ వాడు వచ్చాక వాళ్ళ టీం చాలా స్ట్రాంగ్ అయింది యాక్చువల్ గా. ఆబ్వియస్ గా లాస్ట్ ఎందుకంటే టైం వాళ్ళు వాళ్ళకి చేసింగ్ చేసేటప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేదు అంటే ఇదే ఉండే రీజన్. మరి ఎంబీపీకి వెళ్ళి రాపప్ చేసేద్దామా. సో స్టార్ట్ రోహిత్ విత్ యువర్ శర్మ. ఎంబీపీ. రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అగైన్స్ సిఎస్కే. ఓకే యా మైక్. రోహిత్ రోహిత్ శర్మనే. నాకు హైయెస్ట్ స్కోరర్ వాడు ఏంటి అగైన్స్ సిఎస్కేనా. ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ లో. ఐ గో అగైన్ విత్ బుమ్రా, ఐ గో విత్ బౌలర్. అక్కడ పతిరానా, ఇక్కడ సో బుమ్రా వికెట్ టేకరా లేకపోతే ఎకానమీయా? ఎకానమీ అంటే అనుకుంటున్నాను. వాళ్ళు కూడా ప్లాన్ చేస్తారు బుమ్రాకి వికెట్స్ ఇవ్వకుండా లెట్స్ ఎకానమీ అని అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే మిగతా వాళ్ళందరినీ చిన్న గ్రౌండ్ కాబట్టి హిట్టింగ్ వెళ్తారు, వీటిని మెల్లిగా 24 balls లో ఒక 20 runs 22 runs కొట్టి బుమ్రా డారెన్ మిచెల్ కి వేస్తున్నాడు అంటే బుమ్రా మధ్యలో ఒక 10 to 14 overs మధ్యలో ఒక 2 over బస్ట్ అట్లా ఏమైనా వేస్తుందంటే వాడికి మెల్లగా ఆడడానికి ట్రై చేస్తారు, అంతే, కొట్టడానికి వెళ్ళరు. మేబీ దూబేకి డారెల్ మిచెల్ కి వీళ్ళకి వేస్తాడేమో వాడు. సిఎస్కే ఆర్ ముంబై క్లోజింగ్ స్టేట్మెంట్. నేను ముంబై. నేను కూడా ముంబై. నేను కూడా ముంబై. ఓకే దెన్ సో దిస్ ఇస్ అవర్ ప్లేయింగ్ 11 గైస్, సిఎస్కే అండ్ ముంబై ఇండియన్స్కి. సో మీకు మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఈ సండే మోస్ట్లీ మేము లైవ్ వెళ్తాము ఫర్ టాపిక్ ఆఫ్ హార్దిక్ పాండ్యా అండ్ రియాన్ పరాగ్. సో ప్లీజ్ డూ క్యాచ్ అస్ లైవ్. రండి, మీ కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ చెప్పండి. అండ్ వీ కెన్ ఆల్సో లైక్ మేబీ లింక్ ఇస్తాము, యూ గైజ్ ఎవరైనా ఒక వ్యూవర్స్ ఉంటే యూ కెన్ జాయిన్ ద లింక్ యాజ్ వెల్ అండ్ మీ ఒపీనియన్స్ యూ కెన్ షేర్. ఓకే గైస్, well then take care, bye.